హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? వచ్చిందండి వయ్యారి. లాంగ్ టైమ్ నో సీయా. మీరు చెప్పకపోయినా నన్ను బోల్డంత మిస్ అవుతున్నారని నాకు తెలుసు అనుకోండి. మీ అందరికీ క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ మధ్య కాలంలో ఒక 2 ట్రిప్పులు, ఒక లాంగ్ రోడ్ జర్నీ, ఆ తర్వాత ఇల్లు షిఫ్ట్ అవ్వడం, మధ్య మధ్యలో ఫెస్టివల్ సెలబ్రేషన్స్, ఈ పనులన్నిటితో బోలెడంత బిజీ అయిపోయానమాట. మీరు కూడా అన్ని ఫెస్టివల్స్ని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఇండియా వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఈ 5 months నాన్ స్టాప్గా ట్రావెల్ చేస్తూనే ఉన్నాము. ఏదో ఒక పని పడుతూనే ఉందన్నమాట. సో అసలు వీడియో ఎడిట్ చేయడం, ల్యాప్టాప్ టచ్ చేయడానికి కూడా టైం దొరకలేదు నాకైతే. మా అమ్మమ్మ గారు అంటే సూర్య వాళ్ళ నాన్నమ్మ గారు అనమాట, ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, నేను మిమ్మల్ని రోజు చూస్తూ ఉంటాను కదా, అలా పోస్ట్ చేస్తే మర్చిపోకుండా వీడియోస్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పటి వరకు వీడియోస్ పోస్ట్ చేయాలి అని అంటే సర్లే, ఓపిక, ఇంట్రెస్ట్, టైము ఉన్నప్పుడు పోస్ట్ చేయొచ్చు అనే ఆలోచన ఉండేది. బట్ అమ్మమ్మతో మాట్లాడిన తర్వాత మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేయాలి, వాళ్ళు అట్లీస్ట్ అలా అయినా మమ్మల్ని రోజు చూస్తూ ఉంటారు అని అనిపించింది. కాబట్టి 2026లో నా రెజల్యూషన్ ఏంటి అని అంటే వీలైనంత వరకు యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండడం అనుకుంటున్నాను. ఇండియా వచ్చినప్పుడు ఆన్ ద వేలో సింగపూర్ ఎలా అయితే విజిట్ చేశానో, మళ్ళీ రిటర్న్ ఆస్ట్రేలియా వచ్చినప్పుడు మళ్ళీ సింగపూర్ వెళ్ళి అక్కడి నుంచి బాలి వెళ్ళి ఫిలిప్పైన్స్ మీదుగా ఆస్ట్రేలియా రీచ్ అయ్యాను అనమాట. సో నాన్ స్టాప్ ఒక 1 month మొత్తం ఆ జర్నీనే సరిపోయింది. ఇక వచ్చిన తర్వాత మళ్ళీ ఇల్లు సర్దుకోవడం, ఈ పనులు సరిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొక లోకల్ ఇక్కడ ఆస్ట్రేలియాలో ట్రిప్ వెళ్ళామన్నమాట, నా బర్త్డే కోసం అని చెప్పి. అది సర్ప్రైజ్ ట్రిప్, నాకు కూడా తెలీదు. ఈ రోజు రాత్రికి డిసైడ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. సో అలా బ్రిస్బెన్, గోల్డ్ కోస్ట్ అని ఒక 2 places ఉన్నాయి, ఆ 2 చూసి వచ్చాము. ఆ తర్వాత ఒక 15 days ఆర్ 20 days బ్రేక్ తీసుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సదరన్ ఆస్ట్రేలియన్ కోస్టల్ లైన్ మొత్తం ఒక లాంగ్ రోడ్ ట్రిప్ చేద్దాము అని చెప్పి దానికి అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. ఎందుకంటే ఆల్మోస్ట్ 16 to 17 days నాన్ స్టాప్ రోడ్ జర్నీ చేయాలి అని చెప్పి అన్ని ప్లేసెస్ చూసుకుంటూ. సో ప్రతిదీ కార్లోనే అరేంజ్ చేసుకోవాలి, క్యారవాన్ టైప్లో. వాటికి అన్నీ సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఆన్లైన్లో కావాల్సిన ఆర్డర్ పెట్టుకోవడం, ఫుడ్ రిలేటెడ్ కొంచెం ప్రీ ప్లాన్డ్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం, ఇవన్నీ చేసేసరికి నాకు ఆ డ్యూరేషన్ మొత్తం దాంతో బిజీ అయిపోయాను. ఆల్మోస్ట్ 20 days నాన్ స్టాప్ సౌత్ కోస్ట్ మొత్తం మన కార్లోనే రోడ్ ట్రిప్ చేసాము. ఏదో 1000-2000 kilometers కాదు, మొత్తం 10,000 kilometers రోడ్ ట్రిప్ వెళ్ళొచ్చాం అనమాట. నల్ల కాకుల్లాగా తయారయ్యాము ఇద్దరం. ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి రీచ్ అయ్యాము January 20th. ఫిబ్రవరిలో ఇల్లు వెకేట్ చేయాలి, నేను షిఫ్ట్ అవుతున్నాను అని చెప్పి ఇల్లు సేల్ చేసేసారు. సో కొత్త ఓనర్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారని మమ్మల్ని నెక్స్ట్ మంత్ లోపు వెకేట్ చేయాల్సి వస్తుంది అని చెప్పారనమాట. అక్కడి నుంచి ఇక ఆన్లైన్లో మళ్ళీ హౌసెస్ వెతుక్కోవడం, వాళ్ళకి రిక్వెస్ట్లు పెట్టుకోవడం, అట్లా అమ్మయ్య ఒక ఇల్లు సెట్ అయింది అనుకున్నాము. షిఫ్ట్ చేసే టైంకి చెక్ చేస్తే ఒక వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇల్లు అసలు క్లీన్ చేసి ఇవ్వలేదు, చచ్చి చెడి, అంటే 50-50 క్లీన్ చేసి ఇచ్చారనమాట. అదేంటండి అని అంటే ప్రీవియస్ టెనెంట్ ప్రాబ్లమ్ అని అన్నారు. సో ఇంకా ఆప్షన్ లేక నాన్న తిప్పులు పడి లగేజ్ అంతా ఒక పక్కన పెట్టుకొని క్లీన్ చేసుకొని, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లేండి. ఆ తర్వాత షేర్ చేసుకుంటా నా కష్టాలన్నీ. సో ఫుల్ టైర్డ్ అండ్ డిసప్పాయింటెడ్ ఉన్నామన్నమాట. ఫైనల్గా ఇప్పటికీ ఇల్లు కొంచెం సర్దుకొని ప్రశాంతంగా టైం దొరికింది. మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ చేయాలి అని స్టార్ట్ చేసే ఇంటెన్షన్ మాత్రం మా అమ్మమ్మ గారి కోసమే అండి. నేను ఎలాగూ ప్రపంచం అంతా తిరగలేను కదరా, అందుకని చక్కగా మీరు తిరగండి, అవన్నీ వీడియోలు తీసి పెట్టండి, నేను టీవీలో చూస్తాను అని చెప్పారనమాట. కాబట్టి మేము వెళ్ళిన 10,000 kilometers ట్రిప్ కూడా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియో రికార్డ్ చేశాను అనమాట. మీకు నచ్చితే మీరు కూడా చూడొచ్చు. అదండి సంగతి. నెక్స్ట్ వీడియోలో ఈ 10,000 kilometers రోడ్ ట్రిప్ గురించి పోస్ట్ చేయాలా, బాలి ట్రిప్ గురించి పోస్ట్ చేయాలా, సింగపూర్ గురించి పోస్ట్ చేయాలా, లేదా బ్రిస్బెన్, గోల్డ్ కోస్ట్ వెళ్ళొచ్చాం కదా అది పోస్ట్ చేయాలా, లేదా మా ఇల్లు షిఫ్టింగ్ కష్టాలు పోస్ట్ చేయాలా, అన్ని ఆప్షన్లు ఉంటే చూస్ చేసుకోవడం కష్టం కదా. ఈ గ్యాప్లో హోమ్ టూర్ కావాలని చెప్పి అడిగారు సూర్య వాళ్ళ రిలేటివ్స్, అది కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తాను. మీకు ఈ ఆప్షన్స్లో ఏదైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కింద కామెంట్ చేయండి, అది ఫస్ట్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
బాయ్ బాయ్.